హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్‌కి సంబంధించిన ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ఎలా కట్ చేశాను అండ్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్ నెక్ కట్ చేశాను. బ్యాక్ నెక్ ఏమో ఇలా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేశానండి. చాలా ఈజీగా మనం ఈ రెండు నెక్కులను కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది ముందుగానే కట్ చేశానండి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే విడ్త్ 2.5 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఏ నెక్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, లేదంటే మనం ఇంకా ఏదైనా మోడల్ నెక్లు ఏవైనా కట్ చేసుకోవాలంటే ఈ బాక్స్ షేప్లో ఉంది కదా, దాంట్లోనే మనము ఈ డ్రా చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలాంటి నెక్లు ఏమైనా కట్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా కట్ చేసే కన్నా బక్రం పీస్ ఉంటుంది కదా, క్యాన్వాస్ పేపర్ అనేది, దాన్ని యూజ్ చేసి మనం కట్ చేసుకున్నామంటే నెక్లు అనేది నీట్గా వస్తుంది. కాకపోతే నేను ఏంటంటే దీనికి మగ్గం వర్క్ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ సింపుల్గా చేద్దామని ఈ విధంగా అయితే డైరెక్ట్గానే లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. మనం బక్రం షీట్ వేసుకొని ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలంటే అది స్టిఫ్గా ఉంటుంది కదా, నీడిల్ అనేది సరిగ్గా దిగదు, కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకొని ఇలా మగ్గం వర్క్ చేసుకోవడం వలన మనకి ఈజీగా ఉంటుంది. నేను ఫ్రంట్ నెక్కి ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో దానిపైనే ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అనేది చేసి పెడతాను. నేను ప్రజెంట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎందుకు చూపించలేదంటే మనకి వచ్చేదే వ్యూస్ తక్కువ, దానికి నేను అంత స్ట్రెయిన్ అయ్యి వీడియో తీయడం ఎందుకని నాకు తెలిసిన మెజర్మెంట్స్ అంటే నా మెజర్మెంట్స్ ప్రకారం నాకు ఐడియా ఉంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది, దాన్ని బేస్ చేసుకొని నేను ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా నెక్ విడ్త్ 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 5.5 అయినా తీసుకోవచ్చు, మనం 7 ఇంచెస్ వరకు కూడా డౌన్ అనేది తీసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నానండి. మనకి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇలా తక్కువ అయినా తీసుకోవచ్చు. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మనకి 6 ఇంచ్ మీరు ఎంత డీప్ అయితే తీసుకుంటారో దానికి మిడిల్లో ఫోల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ విధంగా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. 6 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, దానికన్నా తగ్గించుకొనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంకా పెంచుకొనైనా తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా కానీ దానికి హాఫ్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు రౌండ్ మార్కింగ్ పైనుంచి ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. మనం ఈ విధంగా డ్రా చేసుకొని ఏ నెక్కులనైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లో మనం ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే ఏ విధంగా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన విధంగా డ్రా చేసుకొని మనం నెక్లు అనేది కట్ చేసుకొని అందంగా నెక్లు అనేది డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దానిపైనే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తున్నాను. నేను ఈ డ్రెస్కి సంబంధించిన ప్రతిదీ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. మన ఛానల్లో అన్ని యూజ్ఫుల్ కంటెంటే పెడతానండి. స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్, క్రాఫ్ట్స్, అలాగే రీయూజబుల్ ఐడియాస్, ఇలాంటివన్నీ మన ఛానల్లో ఎక్కువ ఉంటాయి. మీకు వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, అలాగే ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ లేట్ అయినా కానీ వీడియోస్ అనేది డెఫినెట్గా చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు నెక్కులు కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను.
ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్ ఏ విధంగా ఉందో చూసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్కి పైకి ఉండేలాగా చూసుకొని దానిపైన లైనింగ్ అనేది పెట్టి మనము సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గుండు పిన్నులు ఉంటాయి కదా వాటినైనా సరే మనం పెట్టామంటే ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం గుండు పిన్నులనైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాంతోటైనా మనము లైనింగ్ అనేది అంటించుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని అనేది ఫాలో అవ్వండి. మనం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని రెండింటిని కలిపి గుండు పిన్నులు పెట్టాం కదా. ఇప్పుడు నెక్ అనేది స్టార్టింగ్ ఏ విధంగా పావించి తీసుకుంటామో అదే పావించును కంటిన్యూ చేస్తూ మనం చివరి వరకు నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడ్ పావించి తీసుకొని ఇంకొక సైడ్ కొంచెం తక్కువ తీసుకున్నామంటే నెక్ అనేది అంత నీట్ ఫినిషింగ్ రాదు. సో ఒకే లెవెల్లో మనం స్టిచ్ అనేది వేయడం నీట్గా నేర్చుకోవాలి బిగినర్స్. ఈ విధంగా ఫ్రంట్ నెక్ రౌండ్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ది దాన్ని అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరు మనం టక్స్ ఇచ్చుకోవాలి, అంటే కట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో టక్స్ లాంటివి పెట్టామంటే మనకి రౌండ్ తిరగడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. అలా కట్ చేయకుండా డైరెక్ట్గా మనము క్లాత్ని అనేది టర్న్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసామంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదు, కొంచెం పట్టేసినట్టు ఉంటుంది. అందుకోసం మనం ఈ విధంగా మధ్యలో ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పైకి ఉండాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కిందికి ఉండాలి. మనం స్టార్టింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కింది సైడ్ ఉంది, లైనింగ్ ఏమో పై సైడ్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని అలా కాకుండా మనకి కరెక్ట్ సైడ్కి అనేది టర్న్ చేసుకొని ఒక పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మనం ముందుగానే ఇలా గుండు పిన్నులు అనేది అంటే రెండింటిని కలిపి ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ మనం ట్రయాంగిల్ వరకే ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ చూసారు కదా ఈ డ్రెస్కి సంబంధించిన ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో. నేను సింపుల్గా వైట్ కలర్ పర్ల్స్ని యూజ్ చేసి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేశానండి. నాకు 4 days టైం పట్టింది, అంటే ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చేయడానికి కొంచెం టైం పట్టింది. అలాగే ఇలా మనం ఏదన్నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అండి. కొంచెం ఓపిక్గా స్టిచ్ చేసుకున్నామంటే ఫైనల్ లుక్ మాత్రం చాలా గ్రాండ్గా అండ్ మంచిగా ఉంటుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు నాకు కొంచెం చిరాకు వచ్చింది, ఫైనల్ లుక్ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఈ విధంగా ఏదైనా మనకు సంబంధించింది చిన్నది మేక్ చేసుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ డ్రెస్కి సంబంధించిన జ్యువెలరీని కూడా నేనే మేక్ చేశానండి. ఇయర్ రింగ్స్ అలాగే బ్యాంగిల్స్, నెక్ చౌకరు ఈ 3 కూడా చాలా తక్కువ బడ్జెట్లో అండ్ మంచి లుక్తో నేనే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని పైన సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పైన నుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ని ఈ విధంగా రౌండ్గా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు అవి ఏమీ లేకుండా నీట్గా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీసులు అనేది రెడీ చేసుకొని మనకి ఇక్కడ రౌండ్గా ఉంది కదా నెక్కి, అంటే ఈ క్లాత్లు అనేది పీచులు అనేది కనిపిస్తుంది కదా ఆ పీచులు అనేది కనిపించకుండా మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ ఈ క్రాస్ పీసులు అనేది తీసుకొని నెక్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ని అయినా సరే ఫోల్డ్ చేసి లోపల సైడ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంది ఏది కంఫర్టబుల్గా ఉంది అంటే దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను పైపింగ్ వేయడం తక్కువ, ఇలా క్లాత్ని స్టిచ్ చేసి ఫోల్డ్ చేస్తాను. ఇదైతే చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుందని నేను ఎక్కువగా ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాను. నాకు ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ త్వరగానే అయింది, 1 dayలోనే అయిపోయింది. కానీ దీనికి సంబంధించిన వర్క్ చేయడము అలాగే దీనికి సంబంధించిన జ్యువెలరీని మేక్ చేయడం ఈ 2 నాకు టైం పట్టిందండి. మొత్తం కలిపి నాకు కొంచెం అటు ఇటుగా 1 week టైం అయితే పట్టింది.
నేను ఈ డ్రెస్ని మా బాబు బర్త్డేకి స్టిచ్ చేసుకున్నాను. నాకు ఒక డ్రెస్ని స్టిచ్ చేశాను, అలాగే మా పాపకు కూడా ఒక ఫ్రాక్ని స్టిచ్ చేశాను. మా పాప ఫ్రాక్ 1 డే టైం పట్టింది. నేను అంత కష్టపడి మా పాపకి ఫ్రాక్ కుడితే అది 1 అవర్ కూడా ఉంచుకోలేదు. నేనేమో ఎంతో ఇష్టంగా డ్రెస్సులు అనేది స్టిచ్ చేస్తాను, తనేమో అస్సలు ఉంచుకోదు. ఇంట్రెస్ట్ కూడా పోతుంది రోజు రోజుకి కుట్టాలంటే. మనకి టైలరింగ్ వచ్చు, మన క్రియేటివిటీని యూజ్ చేసి అందంగా ఫ్రాకులు అలాగే బుజ్జి బుజ్జి లంగా జాకెట్లు లాంటివి కుట్టి వేద్దాము అనుకుంటే మా పాప పూర్తిగా ఆపోజిట్. నేను ఏదైనా చెయ్యాలనుకుంటే అస్సలు సపోర్టే చేయదు. నాకు ఈ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ 200కే వచ్చిందండి. షైనీగా చాలా బాగుంది. నేను ఈ 4 మీటర్స్ యూజ్ చేసి డ్రెస్ని అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం తక్కువ క్లాత్ని యూజ్ చేసి కూడా ఇలా మనకి నచ్చిన విధంగా డ్రెస్సులు అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనం బ్లౌజెస్కి క్రాస్ పీస్లు ఎలా అయితే జాయిన్ చేసి ఒక స్టిచ్ వేస్తామో సేమ్ దీనికి కూడా ఇదే విధంగా మనము క్రాస్ పీస్ని అనేది జాయిన్ చేసి కిందికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి బ్యాక్ నెక్ కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్కి సంబంధించిన బాటమ్ పార్ట్ అలాగే హ్యాండ్స్ డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇంక లెంతీ అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ చేస్తే మన ఛానల్ని చూసేది అంతంత మాత్రం. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినవన్నీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.